ఇప్పుడు మనం సింపుల్ గా ఈజీ వేలో ఎగ్ పులుసు చేసుకుందాము. బ్యాచర్స్ కూడా అంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గ్రేవీతో రైస్ లోకైనా రోటీస్ లోకైనా సూపర్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు ఎగ్తో ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. అంటే ఎగ్ ఫ్రై అంటే ఇష్టమా, కర్రీయా, పులుసా, ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎగ్ పులుసు ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఎగ్స్ని ఉడికించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ని ఉడికించి తొక్క తీసి పెట్టుకున్నాను. 20 గ్రామ్ చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 పెద్ద ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పెద్ద పెద్ద టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయిపోయింది. కావాలనుకుంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ నేను సపరేట్గా వేసుకుంటున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడు మసాలా అంతా లోపలికి వెళ్తుంది. ఈ ఎగ్స్ని బాగా వేయించుకోవాలి. మాడిపోనివ్వకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ ఎగ్స్ పైన బ్రౌన్ లేయర్ ఫామ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయల్ని, ఆ పేస్ట్ని అదే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. 4-5 నిమిషాలు వేగనివ్వాలి. ఈ టమాటాలు, ఉల్లిపాయల్లోంచి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. మాడిపోనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా ఉడికి కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అంటే జీలకర్రని మెంతులని వేయించి చేసుకున్న పొడి ఇది. ఈ పొడితో పులుసు కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకోవాలి. మీకు ఈ పొడులన్నీ లేవు అనుకుంటే మనం ఉల్లిపాయలు అవి గ్రైండ్ చేసుకున్నాం కదా, వాటితో పాటు ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి. అంటే మనకు కావలసినన్ని వాటర్ పోసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, ఆ ఎగ్స్ని ఈ గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు ఈ ఎగ్స్ని ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎగ్స్ ఈ గ్రేవీలో 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మీకు గరం మసాలా ఫ్లేవర్ నచ్చదు అనిపిస్తే స్కిప్ చేసుకోవచ్చు. పైనుండి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయింది కదా, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా అంటే అసలు తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. రైస్లోకైనా లేదా రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.